చేసుకున్నా. ఓకే, ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చింది. వేడివేడిగా ఉందండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. కారం, నెక్స్ట్ సాల్ట్ అంతా కరెక్ట్ సరిపోయింది. నెక్స్ట్ చేప కూడా చూద్దామా. చేప కూడా బాగా వేగింది, బాగుందండి. శైలి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఎండి సావడ అంటారు, ఐడియా ఉంది కదా మీకు. ఈ ఎండి సావడతో టమాటీ కర్రీ వండుతున్నానండి. ఎండి సావడ అంటే ఎండి చేపల టమాటీ కర్రీ వండుతున్నా. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసుకుందామా. ఫస్ట్ ఎండి సావడండి, ఇది నేను కడిగి పెట్టుకుని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, కొత్తిమీర, టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, కారం, మసాలా ఐటమ్స్, సాల్ట్. ఓకే, ప్రిపేర్ చేసింది చూద్దామండి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కే లోపల నేను కడాయి వేడయ్యే లోపల కడాయి వేడెక్క నేను నిదానంగా తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఆల్రెడీ కడాయి హీట్ ఎక్కి ఆయిల్ వేసుకున్నానండి. నేను 3.5 ఆయిల్ వేసుకున్నా, 3.5 గరిటతో ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎండి చేపలు అనేవి మంచిగా కడిగించుకున్నాం కదా, దీన్ని ఆయిల్లోని లైట్గా ఫ్రై చేద్దామండి. బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటాయి. ఎక్కువ మరీ రోస్ట్గా ఫ్రై చేయొద్దు. చూసారా, జస్ట్ వేసిన ఒక్క 2-3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని తీసేద్దాము. మరీ ఎక్కువ రోస్ట్ అయినా కర్రీలో చాలా గట్టిగా అయిపోతాయండి తినేటప్పుడు. మిగతావి కూడా అలానే ఆయిల్లో ఫ్రై చేసుకుందామా. చూడండి, చేపలు ఈ టైపు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో నుంచి. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి లైట్గా వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. మిగతాది ఎప్పుడు వేయాలనేది తర్వాత చెప్తా. ఓకే, ఆయిల్, ఆనియన్స్ వేసాం కదా ఆయిల్లో. ఇది ఫ్రై అయిన బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తానండి. ఆనియన్స్ బాగా ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి, కలుపుకుందామా ఎంతవరకు వచ్చిందనేది. కొంచెం ఇంకా వేగాలండి. అసలు ఎండి చేపల టమాటీ కర్రీ అంటేనే స్మెల్ ఒకలా ఉండదండి, వండుతుంటేనే తినేయాలనిపిస్తుంది. కొంచెం కారంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది వేడి అన్నంతో. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా తర్వాత. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.
బాగా ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. సరిపోతుంది. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మొత్తం ఈ ఆనియన్స్లోని మిక్సింగ్ అయ్యి బాగా వేగాలండి. వేగాక ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేద్దామా? ఓకేనా ఫ్రెండ్స్? వేగాయండి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది పచ్చి వాసన పోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేసుకుందామా? ఓకే, టమాటా అనేది మొత్తం ఇలాగా మిక్స్ చేసేద్దామా? మిక్స్ చేసుకుని ఇది లైట్గా వేగిన తర్వాత అప్పుడు దీంట్లో సాల్ట్ అనేది వేద్దామా? ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందనేది. లైట్గా టమాటా వేగుతుందండి. దీంట్లో ఇప్పుడు వేగుతుంది. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ గడ్డ సాల్ట్ వేస్తున్నా నేను. సాల్ట్ అనేది చాలా లైట్గా వేసుకోవాలండి. ఆల్రెడీ చేపల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. కావాలంటే సరిపోకపోతే మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవచ్చు. ఇగో ఈ సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని టమాటీ మొత్తం సాల్ట్ కలిసేటట్టు కలుపుకుందామా? ఇప్పుడు మొత్తం ఈ టమాటీ అనేది మెత్తగా అవ్వాలండి. మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందామా? మిగతా ప్రాసెస్ మళ్ళీ చెప్తానండి. ఓకే, టమాటా మొత్తం వేగిపోయింది. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి. దీంట్లోని పసుపు వేసుకుందామా? కారం వేస్తున్నా. సరిపోతుంది. 3.5 వేసాను కారం. నెక్స్ట్ ఇది ఫిష్ మసాలా అండి. ఇగో మీకు అప్పుడు ఉంచాను కదా పచ్చిమిర్చి, ఇది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నా. ఈ పచ్చిమిరపకాయలకి నెక్స్ట్ మనం 3.5 వేసిన కారంకి కరెక్ట్ సరిపోతుంది స్పైసీనెస్. నెక్స్ట్ కరివేపాకు మొత్తం కలుపుకుందామండి. ఇలా మీకు ఒక 10-20 నిమిషాల తర్వాత మీకు ఇలా తిక్కుగా కావాలనుకుంటే ఇప్పుడే దీంట్లో చేపలు అనేవి యాడ్ చేయాలండి. లేదు కొద్దిగా వాటర్లో లిక్విడ్లా కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి. జస్ట్ నేను లైట్గా వాటర్ వేద్దాం అనుకుంటున్నా.
ఓకే, ఒకసారి చూసుకుందామా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దామండి. మనం స్టార్టింగ్ అప్పుడు గడ్డ సాల్ట్ వేసాం కదా, సాల్ట్ ఎలా ఉంది ఏంటనేది, ఉప్పు సరిపోయిందా లేదనేది నాకు కూడా ఐడియా లేదు. లైట్గా పడుతుందండి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకోండి. మనం ఆ ఎండు చేపలు అనేవి యాడ్ చేస్తే కరెక్ట్ సరిపోతుంది. ఈ సాల్ట్కి, గడ్డ సాల్ట్కి, నెక్స్ట్ ఈ చేపలకి కరెక్ట్ సాల్ట్ సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఇలా కలుపుకొని, ఇప్పుడు చిన్నగా చెప్పాను కదండి, ఇలా తిక్కుగా కావాలి కర్రీ, ముద్దగా ఉండాలి అని అంటే వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. నేనైతే లైట్గా వాటర్ యాడ్ చేస్తానండి. ఓకే, ఎందుకంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్ అది. ఓకే, లైట్గా వేస్తా వాటర్. ఓకే, ఇది ఒక్క ఉడికిందే కొద్దిగా మరగాలి, లైట్గా మరిగితే చాలు. అప్పుడు దీంట్లోని చేపలు అనేవి యాడ్ చేసేద్దామా. ఓకే, ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో. ఇగో ఫ్లేమ్ అనేది సిమ్ చేసుకుందామా. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు వేసుకుందామండి. చాలామంది ఏం చేస్తారంటే కర్రీ అయిన తర్వాత కర్రీలో పచ్చి చేపలు వేసేస్తారు. అలా ఎప్పుడు చెయ్యొద్దండి. ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు కూడా కర్రీ ఉడకాలి అని ఏం లేదు, మనం వేసాం కదా, ఒక్క 2-3 నిమిషాలు సరిపోతుంది. ఎందుకంటే ఈ చేపలకి మనం ఆల్రెడీ టమాటీ గ్రేవీ అనేది వేడికి పీల్చుకుంటుంది కాబట్టి తొందరగా చేపలు అనేవి మెత్తబడతాయి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఓకే, మొత్తం మిక్స్ చేసేద్దామా. సరిపోతుంది. కాసేపు ఒక్క 2-3 నిమిషాలండి, 10 నిమిషాలు కూడా కాదు, 2-3 నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేని. ఒక 2-3 నిమిషాలండి. 2-3 నిమిషాల తర్వాత కర్రీ చూసుకుందామా ఎంతవరకు వస్తుంది ఏంటనేది. ఇలా మొత్తం క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఒకసారి చూసుకుందామా. 2 నిమిషాలు అయిపోయింది చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, కర్రీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేస్తే చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తానండి, టేస్ట్ చేసి మీకు చెప్తా ఎలా ఉంది, ఎలా వచ్చింది ఏంటనేది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.